వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము గోంగూర ఎండు రొయ్యలు మంచి టేస్ట్ అయిన కూర అండి. ఇది మన గుంటూరు జిల్లా గోంగూర అంటే పుల్ల పుల్లగా ఎంత టేస్ట్ గా ఉంటుందో. దానికి తోడు కూడా నిజాంపట్నం పెద్ద రొయ్యలు అండి, సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా చేసుకుని చూడండి. నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి మీకు. మరి మొదలు పెడతాం. మరి ఇవిగోనండి మన పెద్ద రొయ్యలు. ఈ రొయ్యలు అసలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో చూడండి. ఈ రొయ్యల్ని ఇలా జాగ్రత్తగా ఒలుసుకోవాలండి, లేకపోతే చేతుల్లో గుచ్చుకుంటాయండి. ఈ పెద్ద రొయ్యలు కదండి, చిన్న రొయ్యలు కాదు కదా, పెద్ద రొయ్యలు. ఇవన్నీ చక్కగా ఒలుసుకుని ఇవ్వనండి మన పెద్ద రొయ్యలు. రొయ్య చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ రొయ్యని ముందుగా తలకాయ ఇలా తీసుకోవాలి. తర్వాత ఈ కాళ్ళు తీసుకోవాలండి. ఈ కాళ్ళు తీసుకున్న తర్వాత ఇలా కాళ్ళు తీసుకున్న తర్వాత ఈ తోక కూడా ఇలా కట్ చేసుకుని వేడి నీళ్ళు వేసుకుని కడుక్కోవాలండి. మరి ఈ కొన్ని చూడండి ఎంత బాగుందో రొయ్య, ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఒకసారి. రొయ్య ఇలా ఉంటాయండి రొయ్యలు. మనము తోకలు తలలు అన్ని క్లీన్ చేసుకున్న రొయ్యలండి. ఈ రొయ్యలు ఎంత మంచిగా వచ్చినాయి చూసారా. వీటిని ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకుని చక్కగా కడుక్కుంటే ఈనికుండా ఇసుక కానీ మట్టి కానీ అంతా క్లీన్ అయిపోద్దండి. అప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాతే మనం కూరలో వేసుకోవాలి. మనము రొయ్యలు కడుక్కోవడానికి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నామండి. ఈ వేడి నీళ్ళతో రొయ్యలు కడుక్కుంటే చాలా క్లీన్ అవుతుందండి. ఇసుకున్న పోతుంది, మట్టి ఉన్న పోతుంది, దాంట్లో ఏదన్నా వాసన ఉన్నా కానీ మంచిగా క్లీన్ అవుతుందండి. అలా చేసుకుంటేనే మంచి క్లీన్గా ఉంటాయండి. రొయ్యలు కూడా తింటే చాలా రుచిగా ఉంటాయండి. కడుక్కోవడం వల్ల మనకి దీంట్లో ఉన్న ఇసుక అంతా పోద్దండి. ఇసుకున్న పోద్ది, మట్టి ఉన్న పోద్ది, వాసన ఉన్న పోద్దండి. ఇవి మధ్య చన్నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇగోండి చూడండి ఎలా బాగుండయో. ఇవ్వండి మనము కడుక్కున్న వరకు ఎంత తెల్లగా వచ్చినాయి చూడండి రొయ్యలు. ఇలా ఉండాలండి రొయ్యలు. ఇలా ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఒక్క రొయ్య తింటున్నా కానీ అలాగా వెళ్ళిపోద్దండి. ముద్దంటే 4 రొయ్యలు వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మన కూరలోకి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. ఈ వేగిన తర్వాత మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నాం చూడండి రొయ్యలు. ఆ రొయ్యల్ని కూడా చక్కగా ఎర్రగా ఏగతట్టు వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. రొయ్యలు మాడకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. మాడితే చేదు వాసన వస్తాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నామండి.
ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. మనం కొంచెం పసుపు వేసుకుంటున్నామండి. ఇందులో సరిపడా కారం వేసుకుంటున్నామండి. ఇవన్నీ ఒకసారి కలిసేటట్టుగా తిప్పుకోవాలండి. ఈ కారం మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన రొయ్యలు గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఎగినాయండి. మంచి కలరు, మంచి టేస్టీగా ఎగినాయండి. చూడండి, ఇప్పుడు చూస్తేనే తినాలనిపిస్తుందండి. ఇవ్వండి, ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి. మనం మళ్ళీ గోంగూర కూడా వేయించుకోవాలి కదండి, దాన్ని కూడా స్టార్ట్ చేద్దామండి. నేను ఇప్పుడు 4 కట్ల పుల్ల గోంగూర ఉడకబెడతానండి. మనం గోంగూరలో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నామండి. ఇవి తినేటప్పుడు మనము పంటి కింద పడితే మంచి టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ వేసుకున్నందువలన ఫాస్ట్గా గోంగూర ఉడికిద్దండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి. ఇవన్నీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. మన గోంగూర ఉడికేసిందండి. గోంగూర ఉడికిపోయిందండి. సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నామండి. సాల్ట్ వేసుకుని మెదుపుకొని మనం ఇందాక ఉడికించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు దీంట్లో వేసుకుంటామండి. మనం ఉడికించిన గోంగూరని మెదుపుకున్నామండి. ఇందాక ఫ్రై చేసిన రొయ్యల్లో వేసుకుంటామండి. అప్పుడు మన రొయ్యలు గోంగూర కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. ఈ మొత్తాన్ని కలుపుకుంటే మన ఎండ్రొయ్యలు గోంగూర రెడీ అయిపోయినట్టేనండి. మన రొయ్యలు గోంగూర కూర రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే దీని ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి. అబ్బాబాబాబా తింటుంటే ఉంటుందండి. ఇంకెందుకులేండి, మన రొయ్యలు గోంగూర రెడీ అయిపోయిందండి. ఇంకేముందండి, ఒక్క పట్టు పడితే దీని తస్సది యమ్మ సూపర్గా ఉంటుందండి. మా రొయ్యలు గోంగూర కూర నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. మీరు చేసినవన్నీ, మీ కామెంట్లన్నీ మేము రిప్లై ఇస్తామండి. మన రొయ్యలు గోంగూర టేస్ట్ చూస్తే తెలుస్తుందండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వాసనే భలే వస్తుందండి. చూశారు కదండి, ఒక్క రొయ్య ముక్క చూడండి. ముందు అసలు రొయ్య ముక్కలు ఒకసారి టేస్ట్ చూస్తే చూడండి అండి. ఏముందండి, ఈ రొయ్య ముక్కతో పాటు ఒక్క ముద్ద పెట్టుకుని కాడ చూద్దామండి. పుల్లగా తీదిగా బాగా ఉందండి. ఈ రొయ్యల కూర ఇలా వస్తుందని నేను అనుకోలేదండి. చాలా బాగా వచ్చింది. ఏనా రొయ్యల కూర మా నాయనమ్మ చేసేదండి, సూపర్ గా చేసేదండి. అలా చేసినట్టు ఉందండి ఇప్పుడు. అబ్బా ఏముందరండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఏముందండి, ఒక్క అర్ధ గంటలో అయిపోద్దండి. బా అదిరిపోయిందండి. పుల్లగా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా చేయండి.